ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కోవా బన్ చుట్టే తిరుగుతోంది. బీబీసీ మొదలు ఏపీలోని రాజకీయ పార్టీలు కూడా కోవా బన్ గురించే మాట్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నేత నాగబాబు కోవా బన్ మ్యాటర్లోకి ఎంటర్ అవడం, బాధితుని కలవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల వైపే అందరూ చూసేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే, కర్నూలుకు చెందిన వలి కోవా బన్ను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలోనూ ఓ చిన్న బండిపై కోవా బన్ను అమ్ముతూ కొందరు యూట్యూబర్ల కంటపడ్డాడు. అయితే వారు వలితో ప్రవర్తించిన తీరు, కోవా బన్నుమీద అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరించిన తీరు నెట్టింట బాగా వైరలయ్యింది. లైకులు, షేర్ల కోసం యూట్యూబ్ ఛానల్స్ ఓ చిరు వ్యాపారిని ఇబ్బందులు పెట్టడం తగదంటూ ఆ యూట్యూబర్లపై మండిపడ్డారు నెటిజన్లు. మరోవైపు వలికి కూడా భారీగానే మద్దతు లభించింది. నారా లోకేశ్, పరిటాల లోకేశ్, అసదుద్దీన్ ఓవైసీ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు వలికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఏపీ ఎమ్మెల్సీ, ప్రముఖ సినీ నటుడు నాగబాబు వలిని కలిశారు. అతనికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. చేతనైతే చిరు వ్యాపారులకు అండగా నిలవాలని, అంతేకాని వారి పొట్ట కొట్టొద్దని హితవు పలికారు. చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది. పొట్టకుటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడిని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి వలి వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ వ్యక్తి బాధను అర్థం చేసుకుని వ్యక్తిగతంగా రూ. 25,000 ఆర్థిక సహాయం అందించాం. చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహముంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వలి లాంటి చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ నాగబాబు తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ సంఘటనను మతం కోణంలో చూడొద్దని నాగబాబు కోరారు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్లతీసుకోవడం చిరువ్యాపారుల లక్ష్యమని వివరించారు.